మలక్పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ మురికి కూపంగా మారింది. 15 రోజులుగా మురుగునీరు ప్రవహిస్తుంది. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఉల్లిగడ్డల బస్తాలు మురుగునీటిలో తడిసిపోతున్నాయి. వాటిని వ్యాపారులు అమ్ముతున్నారు. మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో విసిగిపోయిన వ్యాపారులు, రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని సర్ది చెప్పడంతో విరమించుకున్నారు. చూడన్నా, ఇది మలక్పేట్ గంజ్ అగ్రికల్చర్ మార్కెట్ ఉంది. ఇది ఉల్లిగడ్డలు అమ్ముతారు, కిరాణా సామాన్ అమ్ముతారు, అన్ని హోల్సేల్ రిటైల్ షాపులు అన్నీ ఉన్నాయి గంజ్లో. మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం ఇక్కడ నుంచి సప్లై అవుతాయి సరుకులు. ఇలా ఇది వారం రోజు 10 రోజుల నుంచి ఇట్లా నీళ్ళు వస్తుంది. ఇంకా ఆ లైన్లో 6 నెలల నుంచి అట్లా నీళ్ళు వస్తుంది. ఏ గవర్నమెంట్ సర్వెంటు, ఏ మున్సిపల్ ఆఫీసు, ఎవరు కూడా ఏం పట్టించట్లేరు. మార్కెట్ అధికారులు కూడా పట్టించట్లేరు, లోపల అధికారులు కూడా పట్టించుకోవట్లేరు. ఇప్పుడు ఇది లోపల రిటైల్ కస్టమర్ ఎట్లా వస్తారు? ఇక్కడ తినడానికి ఐటమ్స్ అమ్ముతారు ఇక్కడ. ఇప్పుడు ఇట్లా ఉంటే ఎవరు వస్తారు కస్టమర్ ఇక్కడ? ఇంకా ఈ గలీజ్లో ఎవరు కాలు పెడతారు? ఆఫీసర్లు కార్లో వస్తున్నారు, కార్లో పోతున్నారు. ఇప్పుడు ఎవరు కూర్చోవాలి ఇక్కడ? ఇలా వారం నుంచి ఇట్లా కూర్చున్నాం. మొత్తం గంజ్ డ్యామేజ్ ఉంది. ఏమైనా మాట్లాడితే మా దగ్గర ఫండ్ లేదు, మా దగ్గర పైసలు లేదు, ఏమైనా చెప్తే ఫోటోలు దించుకొని మీరు దుకాణాలలో ఫోటోలు పెట్టుకోమంటున్నారు అధికారులు. సీఎంకు చెప్పండి, పీఎంకి చెప్పండి, మాకు ఏం ఫరక్ పడదు. ఈ ఫోటోలు దించుకొని మొత్తం మీరు ఆ దుకాణాలలో ఫోటోలు పెట్టుకోమంటున్నారు. గవర్నమెంట్ అధికారులు ఆ మాటలు చెప్పొద్దు. మంచిగా మాట్లాడాలిపోతే ఎట్లా మాట్లాడకండి, ఆ మాటలు చెప్పొద్దు ఎవరు కూడా. అదే దానికోసం మేము ఇలా ధర్నా పెట్టినాము. అందరు షాపులు ఎవరు బంద్ చేయలేరు, కానీ కొంతమంది బంద్ చేసినారు, కొంతమంది చేసినారు. దానికోసం ఇప్పుడు ప్లాన్ జరిగింది. పని అవుతుందని చెప్తున్నాం. ఇంకా 2 రోజులు చూస్తాం. ఇలా ఒక్కరోజు టైం ఉంది. సాయంత్రం ఎవరో పని స్టార్ట్ కాకపోతే రేపటి నుంచి మొత్తం గంజం 2 రోజులు బంద్ ఉంటుంది. 2 నుంచి 3 రోజులు. రైట్, థ్యాంక్ యూ. మలక్పేట్ అగ్రికల్చర్ మార్కెట్ ఉంది సార్. ఇది ఉల్లిగడ్డలు, చింతపండు హోల్సేల్ మార్కెట్ ప్లస్ కిరాణా హోల్సేల్ అండ్ రిటైల్ మార్కెట్ ఉంది. ఇక్కడ మా అందరికి రిటైల్ షాప్స్, హోల్సేల్ షాప్స్ ఉన్నాయి గంజ్లో. ఇలా నా పేరు మూల్చందు. ఇక్కడ 15 రోజుల నుంచి డ్యామేజ్ లీక్ అవుతుంది. 1.5 మంత్ నుంచి లీక్ ఉంది సార్. మొత్తం గంజే లీక్ ఉంది. యాక్చువల్లీ చూస్తే 2 నెలల నుంచి ఎవరేం పట్టించుకోవట్లేరు. ఇప్పుడు ఎక్కువ అవుతుంది. మేము అందరం పోయి ఎవరితో గవర్నమెంట్ సర్వెంట్తో మాట్లాడితే మా వల్ల ఇది కాదు, సీఎంకి చెప్పండి, పీఎంకి చెప్పండి, లేకుంటే ఫోటో ఫ్రేమ్లు తీసుకొని మీ షాప్లలో పెట్టుకోండి, మాకేం ఫరక్ పడదు అని అట్లా చెప్తున్నారు గవర్నమెంట్ అధికారులు. మీడియా కూడా చెప్పండి, ఎవరు కూడా చెప్పండి, మాకేం ఫరక్ పడుతుంది. కానీ రిటైల్ కస్టమర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు గంజికి ఎట్లా రావాలి, ఎట్లా సరుకులు కొనుక్కోవాలి, తినే వస్తువు అమ్మిన ప్లేస్లలో ఇట్లా గలీజ్ ఉంటే ఏ కస్టమర్ కూడా మలక్పేటకి రారు. ఇంకా దీంతో రోగాలు పుడతాయి. ఇలా 15 రోజుల నుంచి ఎవరు అన్నం తినట్లేరు, ఎవరు దుకాణానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దందా బిజినెస్ ఏం లేదు. ఈరోజు మేము ధర్నా చేసినాము, రోడ్ జామ్ చేసినాము. జామ్ చేస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిండ్రు, మాట్లాడినరు. ఆయన వచ్చి చూసిన కానీ గంజ్లో ఉన్న వాళ్ళు, అగ్రికల్చర్ కమిటీ చైర్మన్, సెక్రటరీలు ఎవరు కూడా ఇప్పటివరకు వచ్చి మార్కెట్లో ఏం చూడలేరు ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఇలా ధర్నా చేసినాం. ఇంకా 2 రోజుల పని ఏమైనా స్టాక్ కాకపోతే మొత్తం మలక్పేట్ గంజ్ 2 రోజులు మొత్తం బంద్ ఉంటుంది. సో